ఎస్ రైతు ఉసురు ఊరికే పోదు, ప్రభుత్వానికి రైతు ఉసురు తగులుతుంది అంటూ రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడవంటారు. ఇవాళ తెలంగాణ రైతు నిజంగానే రోధిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అనేక ప్రభుత్వ హామీల దగ్గర నుంచి, ప్రభుత్వం చేయాల్సిన పనుల దగ్గర నుంచి అన్నిట్లో కూడా దగా జరుగుతోంది రైతాంగానికి అన్నది చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. రైతు భరోసా దగ్గర నుంచి రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ పూర్తిగా ప్రాపర్గా జరగలేదు, బోనస్ అనేది బోగస్ అయిపోయింది. తర్వాత పంట కొనుగోలు కేంద్రాలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోవడంతో ఇవాళ అకాల వర్షాలతోటి కష్టపడి పండించిన ధాన్యం అంతా కళ్ళ ముందే తడిసి ముద్దయిపోతుంది. ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు జనగామ శాసనసభ్యులు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు. నమస్తే అండి రాజేశ్వరరెడ్డి గారు. రాజేశ్వరరెడ్డి గారు రాజేశ్వరరెడ్డి గారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రాపర్గా ఏర్పాటు చేయకపోవడంతో వినబడుతుందండి? వినపడుతుందండి. ఎస్, అంటే రైతులు ఇవాళ ఏడుస్తున్న పరిస్థితి, రోధిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకొచ్చినటువంటి పంటను, ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి పట్టుకొచ్చినటువంటి పంటను కళ్ళ ముందే తడిసి ముద్దవుతున్నా కూడా ఏమీ చేయలేని దయనీయమైన స్థితి రైతులది. సో ఎందుకు ప్రభుత్వం రైతుల్ని ఇటువంటి స్థితికి నెట్టేసింది? ఒక స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం, లేకపోతే అవగాహన రాహిత్యం వల్ల ఈ కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందులు అనేది ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ మార్కెట్కి వచ్చే ధాన్యం ఎందుకు వస్తుంటుంది? ఎప్పుడు కూడా మనం పక్కన కేంద్రాలు సరిగ్గా సమయంలో ఓపెన్ చేయకపోతే ఆ మార్కెట్కి సూర్యాపేట కావచ్చు, జనగామ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇతర వ్యవసాయ మార్కెట్లకు వరి ధాన్యాన్ని తీసుకొని వస్తారు. ఆ వరి ధాన్యం తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉండే అధికారులు కానీ, లేక ఇప్పుడుండే పాలక కమిటీ కానీ, లేక వ్యాపారులు కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారు? అందరూ కూడా కుమ్మక్కైతారు. కుమ్మక్కైపోయి ఒకవైపున ప్రైవేట్లో ఇవాళ ఉండే 2200 కంటే ధర ఎక్కువ ఉంటే కూడా మాకు పడదు, మేము ఇవ్వం, మీరు ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదని అంటారు. ఆ విధంగా ఇక్కడ ఒక జనగామ మార్కెట్లో 3 రోజులు వాళ్ళు అసలు ఎవరు కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల మొత్తం కూడా పేరుకొని పోతే మొన్న వర్షం పడేటప్పుడు మొత్తం కూడా తడిసిపోయింది. నేను ఇంతకుముందే గత సంవత్సరం కూడా ఇదే సమయంలో జనగామ మార్కెట్లో 1550 రూపాయలు, 1500 రూపాయలు అడుగుతున్నానంటే ఆనాడు అడిషనల్ కలెక్టర్గా ఉన్న వాళ్ళు వచ్చి చూసి వెంటనే ఇట్లా లేదు తప్పు అని చెప్తే దాన్ని నేటి ముఖ్యమంత్రి గారు బాగా చేసిందని చెప్పేసి చెప్పిండు. సరే పర్లేదని చెప్పేసి నెక్స్ట్ డే మార్కెట్ 2 రోజుల తర్వాత నేను మార్కెట్కి పోతే వాళ్ళు పెంచింది ఎంత? 30 రూపాయలు పెంచిండ్రు. 1550 రూపాయలు ఉంటే 1580 రూపాయలు పెంచిండ్రు. మళ్ళా రైతాంగం మొత్తం కూడా ఆందోళన చేస్తే దాన్ని 1750కి 1800 తీసుకొచ్చిండ్రు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మార్కెట్కి మీరు పచ్చి ఓట్లు తీసుకొస్తున్నారు, క్లీన్ చేయకుండా తీసుకొస్తున్నారు, తాలు మిగతా ఉన్నాయి కాబట్టి మేము అంతకంటే ఎక్కువ రేట్ ఇవ్వలేమని చెప్పి వ్యాపారులు చెప్తారు. మనం ఇవాళ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేసినాం. మేము గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా క్లియర్గా చెప్పినాం. ఎక్కడైతే ధాన్య సేకరణ కేంద్రాలు తొందరగా మనం మొదలు పెడతామో ఆ మొదలు పెట్టిన దగ్గర ఈ సమస్య అనేది రాలే. ముఖ్యంగా నల్గొండ జిల్లా సంబంధించింది కోదాడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఆ ఎన్ఎస్పి కెనాల్ బ్రిడ్జ్ మొత్తం బెల్ట్ కూడా కొద్దిగా ముందుగానే వస్తాయి. మనకు సన్నోట్లు వేస్తారు, ముందుగానే వస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నారు? డైరెక్ట్గా పచ్చోట్లైనా కూడా వాళ్ళకు 2000 వరకు, 2200, 2300 కూడా డైరెక్ట్ రేట్ వస్తే మార్కెట్కి వేయకుండానే డైరెక్ట్గా అమ్ముకుంటున్నారు. అదేవిధంగా గద్వాల ఏరియాలో రాయచూర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కొనుక్కొని పోతున్నారు. ఇంకోవైపు నిజామాబాద్లో అన్నిటికంటే పంట ముందుగా వచ్చేది నిజామాబాదు, బాన్స్వాడ, బోధన్, ఆ ఏరియాలో కూడా మార్కెట్ ఉంటుంది. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పిన సత్తుపల్లి కానీ లేకపోతే కోదాడ, హుజూర్నగర్లో కూడా ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి తీసుకొని పోతుంటారు. ఎక్కడైతే ప్రైవేట్ మార్కెట్ వచ్చి ముందే తీసుకొని పోతుందో
సన్న ఓట్లను తీసుకోపోతుండ్రో అక్కడ ఇబ్బంది కాదు. మిగతా చోట్ల ఖచ్చితంగా కేసీఆర్ గారు కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామంటే దాని ఉద్దేశము దాని లక్ష్యం నెరవేరాలి. అట్లా కాకుండా ఏర్పాటు కాబడ్డ కొనుగోలు కేంద్రాల్లో ప్రాపర్గా కొనుగోలు జరపకపోవడం అంటే ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపమా? ఆ లోపం ఎందుకుంది? ఒక రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఎందుకు ఉండట్లేదు అనేది ఒకటి. మేము ఇంతకుముందే చెప్పినాం, గతంలో కూడా చెప్పినాం, 24 లక్షల మెట్రిక్ టన్నులు 2014లో ప్రొక్యూర్మెంట్ చేస్తే 2023 కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే ముందు 141 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం. మీరు గత సీజన్లో ఈ 3 సీజన్లలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 సీజన్లలో 70 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటా అని చెప్పిండ్రు. ఎందుకు మరి 50 లక్షల వరకే తీసుకున్నారు? అంటే లేటుగా స్టార్ట్ చేయడం, బోనస్ మీరు ఇస్తారన్న బోనస్ అనేది దొడ్డోట్లకు కాకుండా సన్నోట్లకే ఇవ్వడం, అదేవిధంగా ముందొస్తున్న ధాన్యాన్ని మార్కెట్లో పోనీయండి అని చెప్పి చూడడం. మూడో అంశం, ఇవాళ ఏదైతే మార్కెట్లో ఇవన్నీ అంటే ఈ యొక్క కేంద్రాలు స్టార్ట్ కానప్పుడు మార్కెట్కి వస్తున్నాయో ఆ మార్కెట్లో ఒక వాటి మీద నిఘా లేకపోవడం, వ్యాపారుల మీద నిఘా లేకపోవడం వల్ల ఇవాళ ఖచ్చితంగా రైతు నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి పూర్తిగా అవగాహన రాహిత్యంతో ఈ ప్రభుత్వం రైతుల పట్ల దయ లేకుండా వాళ్ళందరి దగ్గర మొత్తం ధాన్యం కొనాలని చెప్పే ఆలోచన లేకుండా వీలైనంత వరకు ప్రైవేట్లో అమ్ముకోనివ్వండి, మనం కొని మనం పైసలు ఇస్తే మనకేదో మిత్తి భారం పడుతుంది అనే ఉద్దేశంతో కేంద్రాలు పేరుకు స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసిన దగ్గర మిగతా అన్నీ కూడా వేయింగ్ మిషన్స్ కానీ లేకపోతే తాలు తీసే కేంద్రాలు అవి కానీ ఇప్పుడిప్పుడు ఇస్తున్నారు. కానీ సమయానికి ఇవ్వకపోవడం వల్ల సమయానికి మిల్లర్స్తోని డైరెక్ట్గా లింక్ చేయట్లేదు. అందువల్ల కొన్న తర్వాత కూడా కొనడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా తడిసిపోతున్నాయి. కాబట్టి ఇలా నేను జనగామని ఎగ్జాంపుల్ చేసుకుంటే 3 రకాల నష్టం జరిగింది. ఒకటి, మీరు సెంటర్స్ లేట్గా స్టార్ట్ చేయడం వల్ల ఆ స్టార్ట్ చేసిన పేరు చెప్తున్నారు, కానీ ఆ స్టార్ట్ చేసిన సెంటర్లలో మీరు మిల్లర్లకు లింక్ చేయలే, అది ఫస్ట్ సమస్య. రెండోది, వర్షం వస్తుంది కదా అని చెప్పేసి అకాల వర్షాలు వస్తున్నాయని చెప్పేసి రైతులు కొనుక్కొచ్చుకొని డైరెక్ట్గా మార్కెట్లో పోయడం వల్ల మార్కెట్లో వ్యాపారుల దళారుల యొక్క దగా, దానివల్ల వాళ్ళకు రేటు తక్కువ వస్తుంది. మూడోది, ఇవాళ అకాల వర్షాల వల్ల ఇవాళ జనగామ రూరల్లో నేను మొన్న కూడా చూసి చెప్పినాం, మొత్తం ఒక్క గింజ లేకుండా మొత్తం కూడా ఈ వడగళ్ళ వాన వల్ల పెంబర్తి కానీ సిద్దంకి కానీ పెదరామంచెర్ల అదేవిధంగా ఎల్లంలా మిగతా గ్రామాల్లో కూడా మొత్తం కూడా వర్షం పడితే మొత్తం దూసినట్టే మొత్తం కింద పడ్డాయి. మన టీ న్యూస్ మిత్రులు కూడా ఇంతకుముందు వచ్చి చూసిండ్రు. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసిన, ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ గారికి ఫోన్ చేసిన, మన అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా ఫోన్ చేసినాం. వాళ్ళందరూ స్పందించి ఇమ్మీడియట్గా నష్టం జరిగిన దగ్గర చేయాలంటే వ్యవసాయ అధికారులను నేను తీసుకొని పోయి ఇమ్మీడియట్గా నష్టం జరిగిన పొలాలలో మొత్తం కూడా రాజేశ్వర రెడ్డి గారు మనం అనేకం చూసాం. రైతులు ఆ తడిసిన ధాన్యాన్ని చూపించుకుంటూ వాళ్ళు ఎట్లా రోధిస్తున్నారో మనం చూసాం. చాలా చోట్ల అదే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మహిళా రైతులు కావచ్చు వాళ్ళందరూ కూడా కింద నేలపైన పడుకొని రోధిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నడి ఎండాకాలమే కావచ్చు, కానీ అకాలంగా వర్షాలు వచ్చే సీజన్ కూడా ఇదే. వడగండ్లు కురుస్తాయి, చాలా విపరీతంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఆ టైం కూడా ఇదే. అట్లాంటప్పుడు ముందే మెజర్మెంట్స్ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు ఒక అలర్ట్స్ కూడా వస్తూనే ఉన్నాయి. ఇంత అలర్ట్స్ వస్తున్నా కూడా రైతుల దగ్గర నుంచి సరే వేగవంతంగా ధాన్యం తీసుకుందాం అన్నటువంటి ప్రయత్నం అనేది జరగడంలో ఎక్కడ లోపం కనిపించింది? ఒకటి, ఇవాళ పండిన పంట కూడా గతంలో కంటే ఇవాళ తక్కువ వచ్చింది. ఎందుకంటే మేము ఇలా దేవాదుల కానీ లేకపోతే కాళేశ్వరం దగ్గర కానీ మిగతా చోట్ల ఆ అవగాహన రాహిత్యం వల్ల 34 రోజులు ఇవాళ O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్ట్రైక్ చేయడం వల్ల మా ప్రాంతంలో ఈ ఏరియాలో మొత్తం కూడా దేవాదుల కింద ఉన్న పొలాలలో 30% ఎండిపోయినాయి. ఆ ఉన్న పొలాలకు కూడా సాగునీరు సరిగా అందక తాలు మిగతా శాతం ఎక్కువ వచ్చింది.
ఇటువంటి అప్పుడు మళ్ళా వర్షం అంటే రాయి మీద రాయి ఇవాళ వాళ్ళ మీద పడుతున్నట్టు రైతాంగం మీద పడుతున్న సందంగా ఉన్నది ఇవాళ. అయితే ఇక్కడ ఏం చేసింది, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకవేళ వర్షం పడి నాని ధాన్యం నష్టం జరిగినట్లయితే ఆ ధాన్యానికి ఖచ్చితంగా ఏ ధర అయితే మనం ఎంఎస్పీ ఇస్తున్నాం అది ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిండ్రు. అది అవసరమైతే మనం బాయిల్డ్ రైస్కి పోతుంది కాబట్టి బాయిల్డ్ రైస్ కేంద్రాలకి రా రైస్ కాకుండా వాటికి పంపించాలని చెప్పేసి ఆదేశం ఇచ్చిండ్రు. ఒకవేళ వాళ్ళు కూడా తీసుకొని పక్షంలో నష్టమైనా మనం భరిద్దామని చెప్పిండ్రు. అంటే పంట నష్టపోకుండా ముందు చర్యలు తీసుకోవడం, పంట నష్టమైతే కూడా దాన్ని ఇచ్చేసి మిల్లర్స్తో మాట్లాడి దాన్ని సెట్ చేయడం, ఒకవేళ వాళ్ళు కూడా తీసుకుని పక్షంలో ప్రభుత్వం నష్టం భరించింది. ఇది వరి ధాన్యం గురించి. అదేవిధంగా ఇతర ధాన్యం కూడా మనం తీసుకోలేని పక్షంలో పచ్చజొన్నలు మిగతా చోట్ల ఎక్కడైతే జహీరాబాద్ కానీ నారాయణఖేడ్ కానీ జుక్కలు కానీ నియోజకవర్గాల్లో ఆనాడు పచ్చజొన్నలు 2,500 రూపాయలు ఎంఎస్పీ ఉంటే మిగిలిన ధాన్యం గురించి మాట్లాడదాం. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు. ఇవాళ తెలంగాణలో రైతు ఏడుస్తున్న పరిస్థితి రోధిస్తున్నాడు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అమ్ముకోలేని పరిస్థితుల్లో, అంటే కళ్ల ముందే పంట అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నా కూడా ఏమీ చేయలేక దీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి. రాజేశ్వర రెడ్డి గారు, సో ఇందాక మీరు చెప్తున్నారు, సో ఇతర ధాన్యాల విషయంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసింది, ఎట్లా రైతులకు ఇబ్బంది లేకుండా చేసింది అనేది. సో దాంతోపాటుగా ఇప్పుడు ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీగా, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులుగా మీరేం డిమాండ్ చేస్తారు? గతంలో అకాల వర్షాలు వచ్చి పంట నష్టం జరిగితే మొక్కజొన్న నష్టం జరిగింది, వరి ధాన్యం నష్టం జరిగింది, మామిడి పండ్లు మామిడి కాయలు కూడా మొత్తం రాలిపోయినాయి. రకరకాల పంటలు నష్టపోయినప్పుడు ఎన్ఆర్డిఎఫ్ వేసినైతే ఎన్డీఆర్ఎఫ్ యొక్క లెక్కల ప్రకారము కొన్ని పంటలకు 4,000, కొన్ని పంటలకు 5,000, కొన్ని పంటలకు 6,000 మాత్రమే నష్టపరిహారం ఇచ్చేది. ఆ నష్టపరిహారాన్ని ఏకపక్షంగా కేసీఆర్ గారు ఆనాడు దాన్ని పెంచడం జరిగింది. ఎకరానికి 10,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనే ఉద్దేశంతో గతంలో ఒకసారి మొత్తం కూడా అకాల వర్షాలైతే కేసీఆర్ గారు 5 జిల్లాలకు ఏకపక్షం ఒకటే రోజు పోయినరు. ఆనాడు కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా పోయి, అక్కడ నుండి మహబూబాద్ జిల్లా పోయి, అక్కడ నుండి వరంగల్ జిల్లా పోయి, అక్కడ నుండి కరీంనగర్ జిల్లా పోయి, ఆ విధంగా పక్కనున్న జగిత్యాల జిల్లాలో కూడా పండ్ల తోటలు పోయినంటే 5 జాగాలకు ఒక్కరోజునే పోయి వాటిని పరిశీలించి ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఆనాడున్న వ్యవసాయ శాఖ కార్యదర్శి, అదేవిధంగా ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఆనాడు నాటి కేసీఆర్ గారితో కలిసి ఖమ్మం నుండి ట్రావెల్ చేసి వచ్చి చెప్పారు, 5,000, 6,000, 7,000 కాదు, కనీసం 10,000 ఇద్దాం. ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అనేది ఈ యొక్క చట్టాలు ఎప్పుడో రాసుకునే, ఎప్పుడో వాళ్ళ యొక్క రేట్లు తీసిండ్రు. కాబట్టి 10,000 రూపాయలు ఖచ్చితంగా ఇద్దామని చెప్పేసి ఇచ్చిర్రు. ఇది మొదటిది. రెండవది, పంట ఏదైనా కూడా ఆ పంట ఒకవేళ కౌలుదారు ఎవరైనా తీసుకున్నట్లయితే ఆ రైతుతో ఒప్పించుకొని కౌలుదారు పేరు రాయించి ఆ కలెక్టర్లతో మాట్లాడి, కౌలుదారు పేరు వాళ్ళ రికార్డులో ఉండదు, ఏఈఓలు ఇట్లా చేసే పద్ధతి లేదు. కాబట్టి ఆ కౌలుదారికే వాళ్ళతో ఒప్పించి, ఎందుకంటే వాళ్ళు తీసుకుంది వాస్తవం కాబట్టి, నష్టపోయింది కాబట్టి వాళ్ళతో చెప్తే చాలా మంది రైతులు కూడా ఒప్పుకున్నారు. ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ ధాన్యం తడిసి ముద్దవుతున్న నేపథ్యంలో రైతులకు అండగా ఉండడం కోసం ఒకటి క్లియర్ గా ఈ ప్రభుత్వం వెంటనే ఎక్కడెక్కడైతే కేంద్రాలు స్టార్ట్ చేయాలనో కేంద్రాలు స్టార్ట్ చేసి టార్పాలిన్లు మొత్తం రెడీగా పెట్టాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఆ కేంద్రాలకు మిల్లర్లతోని టై చేసి ఇమ్మీడియట్ గా వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టు కొనాలి. 2, 3, ఇప్పుడు అకాల వర్షాలలో నష్టపోయిన వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు ఇమ్మీడియట్ గా మొత్తం కూడా ఎన్యూమరేట్ చేసి, పంట నష్టాన్ని ఎన్యూమరేట్ చేసి ఇమ్మీడియట్ గా రైతుకు కానీ లేకపోతే కౌలుదారుకు కానీ వెంటనే వెయ్యాలి. ఈ చర్యలు తీసుకుంటేనే ఈసారి పంట తక్కువగా వచ్చింది కాబట్టి బోనస్ అనేది ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏ పంట అయినా అది వ్యవసాయానికి సంబంధించిన వరి ధాన్యమే కాకుండా మొక్కజొన్న అయినా, అదేవిధంగా పంటలు ఏదైనా ఇవి కూడా రాలిపోయినట్లయితే
మామిడికాయలు కూడా రాలిపోయినట్లయితే రైట్ ఎన్యూమరేట్ చేసి ఎకరానికి 10,000 చొప్పున రైతు కౌలుదారికి వెంటనే ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. రెడ్డిగా రైతు కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు ప్రాపర్గా చేయాలి. తర్వాత వచ్చినటువంటి ధాన్యాన్ని వచ్చినట్టే కొనుగోలు చేయాలని, తర్వాత నష్టపోయినటువంటి రైతులకు లేదా కౌలుదారులకు అక్కడ వాళ్ళు ఎవరికైతే వాళ్ళకంటే వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ తోటి ప్రతి ఎకరానికి 10,000 నష్టపరిహారం రైతులకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వానికి చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు. రైట్. సో ఇది అంటే రైతు ఎట్లా ఇబ్బంది పడుతున్నాడు, రైతు ఇవాళ కనీసం చివరి మెట్టు అయినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా తన పంటను కళ్ళ ముందే ఎట్లా కోల్పోతున్నాడు అనేది ఒక అద్దం పడుతుంది. అనేక సంఘటనలు అద్దం పడుతున్నాయి. రైతులు రోధిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రైతాంగం సమస్యల్ని పట్టించుకోకపోవడంతో రైతు ఉసిరి ప్రభుత్వానికి తగులుతుంది అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది వాటి బరాబర్ అడుగుదాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.